ఖానాపూర్ మున్సిపల్ హాల్లో గొడవ జరిగింది. చేతులు లేపే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ పార్టీ అభ్యర్థి చేతులు లేపడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అధికారులతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదం జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ హాల్లో గొడవ జరిగింది. చేతులు లేపే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ పార్టీ అభ్యర్థి చేతులు లేపడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అధికారులతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదం జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ హాల్లో గొడవ జరిగింది. చేతులు లేపే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ పార్టీ అభ్యర్థి చేతులు లేపడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అధికారులతో ఎమ్మెల్యే కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదం జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గందరగోళంగా తయారైన పరిస్థితులు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ ఏదైతే కేతనపల్లి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. ఖానాపూర్ మున్సిపల్ సంబంధించి కొంత గందరగోళం నెలకొంది. కౌన్సిలర్ సభ్యులు కౌన్సిల్ హాల్లో ఉండగా చేతులు లేపిన క్రమంలో ఒక గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే వెడమ బొజ్జు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు సంబంధించిన ఒక కౌన్సిలర్ అభ్యర్థి వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఏదైతే ఒక కౌన్సిలర్ ఉందో ఆమె అటువైపు చేతులు లేపినట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. కౌన్సిల్ హాల్లో కొంత వాగ్వాదం గొడవ సైతం జరిగింది. అయితే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్లకు పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. రెండు పార్టీలు కలిపి చేతులు లేపినట్టుగానైతే సమాచారం ఉంది. దానికి సంబంధించి ఒక గందరగోళం నెలకొంది. ఐటీడీఏ పీఓ ఇందులో ఎన్నికల అధికారిగా కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్యేకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఏం జరిగిందనేది మరి కాసేపట్లో అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. కౌన్సిల్ హాల్లో జరిగిన గొడవకు సంబంధించిన విజువల్స్ సైతం బయటకు వచ్చాయి. దానికి సంబంధించి ఎమ్మెల్యే అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం గొడవ దిగుతున్నారు. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7 కావాల్సి ఉంది. బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి 7 సభ్యులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు ఒక ఇండిపెండెంట్ తో పాటు ఎక్సాఫిషియో అదేవిధంగా మరొక సభ్యురాలు సైతం మద్దతు తెలుపుతుందని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే చేతులు లేపుతున్న క్రమంలో చైర్మన్ ప్రతిపాదించినప్పుడు చేతులు లేపుతున్న క్రమంలో కొంత గందరగోళం నెలకొంది. మరి ఎవరికి చేతులు లేపారు, ఏం జరిగింది అనేది పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ గొడవ అయితే జరుగుతుంది. ఇక కేతనపల్లి విషయానికి వస్తే కేతనపల్లిలో బీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పొచ్చు. చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకోగా వైస్ చైర్మన్ సిపిఐకి సంబంధించిన వాళ్ళ మద్దతుదారులకి వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ముందు నుంచి సిపిఐ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అలయన్స్ లో పోటీ చేశారు. కాబట్టి వాళ్లకు సంబంధించిన వాళ్ళే ఇప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా గుడిసెల సంధ్యారాణి బీఆర్ఎస్ ఆమె ప్రమాణం స్వీకరించగా వైస్ చైర్మన్ గా మిట్టపల్లి సరిత సిపిఐ సంబంధించిన ఆమె కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నట్టుగా అధికారులు అయితే ప్రకటించారు. వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించి అదేవిధంగా సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు సంబరాలు చేసుకుంటారు. నేతలంతా సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇది మంత్రి ఇలాకా మంత్రి వివేక్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ చెన్నూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న కేతనపల్లి ముందు నుంచి వివాదాస్పదమైంది, గొడవలకు దారితీసింది, ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు గతంలో ఏదైతే ఫిబ్రవరి 16, 17 తేదీల్లో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య గొడవ జరిగింది. రాళ్లదాడి సైతం జరిగింది. మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు వెళ్తున్న ఆ వాహనం పైన దాడి చేశారని బాల్కసుమన్తో పాటు 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల విధులను ఆటంకపరుస్తూ బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి ట్రాఫిక్ కోన్లు విసిరేశారని
ఒక పోలీసులు కేసు నమోదు చేయగా బీఆర్ఎస్ నేతలు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆదిలాబాద్ జిల్లా జైల్లో 16 రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రం కేతనపల్లిలో హాజరు కాలేదు. బీఆర్ఎస్ సంబంధించి కౌన్సిలర్లతో పాటు 10 మందితో పాటు సిపిఐకి సంబంధించిన 4 కౌన్సిలర్లు మొత్తం 14 మంది కౌన్సిలర్లు హాజరు కాగా కోరం సైతం 13 అవసరం ఉంటుంది. అయితే మొత్తం 14 మంది చేతుల్లోపగా చైర్మన్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్ కాగా వైస్ చైర్మన్ గా సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా ప్రమాణం చేశారు. ఇక ఖానాపూర్ విషయానికి వస్తే ఖానాపూర్ లో ఒక గందరగోళం అయితే కంటిన్యూ అవుతుంది. లోపల గొడవ జరుగుతున్నట్టుగానే అయితే మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి విజువల్స్ సైతం బయటకు వచ్చాయి. ఎమ్మెల్యే అధికారులతో వాగ్వాదం దిగడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు సైతం వాగ్వాదం దిగుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏం జరిగింది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది మాత్రం టపాసులు పేల్చిరు, తమ వాళ్ళు గెలిచారనే ధీమాతో టపాసులు సైతం పేల్చిన నేపథ్యంలో ఎక్కడ ర్యాలీలకు కానీ అదేవిధంగా విజయోత్సవ సంబరాలకు కానీ ముందస్తు అనుమతి లేకుండా ఎవరు తీయొద్దని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఇటు ఖానాపూర్లో 144 సెక్షన్ అంటే కొత్త 163 బిఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉండగా ఖానాపూర్లో దాదాపు 200 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కేతనపల్లిలో గతంలో జరిగిన గొడవల కారణంగా ఇప్పుడు గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే భావించిన పోలీసులు 600 మంది పోలీసులను గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి సైతం అక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలాంటి గొడవలు లేకుండా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే ప్రశాంతంగా సాగింది. ఖానాపూర్ సంబంధించి ఎలాంటి గొడవలు అయితే బయట జరగలేదు. కౌన్సిల్ హాల్లో మాత్రం కొంత గందరగోళ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు గెలిచారు అనేది పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారులు అదేవిధంగా కౌన్సిలర్లు బయటకు వస్తే పూర్తి స్థాయి క్లారిటీ అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే